అందరికి నమస్కారం. ఇండియాకి ఒక బిగ్ షాక్ తగిలిందని అయితే చెప్పాలా. సో అయితే 115 రన్స్, కేవలం 115 రన్స్నే చేజ్ చేయలేకపోయింది ఈరోజు. సో దాంతోపాటు 13 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఇంక మరి ఈ మ్యాచ్ విషయంలోకి వెళ్తే మనకు అనుకున్నట్టుగానే ఫస్ట్ టాస్ గెలిచారు, దాని తర్వాత ఫీల్డింగ్ తీసుకున్నారు. సో దాని తర్వాత ఫస్ట్లోనే ఒక వికెట్ అయితే తీసిచ్చాడు మనకి ముఖేష్ కుమార్. సో దాని తర్వాత వీళ్ళకి మదవేరికి, దాని తర్వాత బెన్నెట్కి, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య 34 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత ఇద్దరు 20 రన్స్ పైనే చేశారు. సో దాని తర్వాత మనకి బిష్ణోయ్ వచ్చాడు. బిష్ణోయ్ వచ్చేసి ఒక 2 వికెట్స్ తీశాడు. సో దాని తర్వాత సికిందర్ రాజా వచ్చాడు. సికిందర్ రాజా కూడా స్ట్రగుల్ అయిపోయాడు. సో 17 రన్స్ మాత్రమే చేశాడు 19 రన్స్లో. సో దాని తర్వాత వాళ్ళది టప మనకి సుందర్ వచ్చాడు. సుందర్ వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ బిష్ణోయ్ వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో వాళ్ళ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే 12 అవర్స్ తర్వాత వాళ్ళు బాగా స్ట్రగుల్ అయిపోయారు. సో దాని తర్వాత 12 అవర్స్ తర్వాత వాళ్ళకి 4 అవర్స్లో చూసుకున్నట్టయితే ఏకంగా 6 వికెట్స్ అయితే కోల్పోయారు. సో వాళ్ళు చివరిగా చూసుకున్నట్టయితే 90 ఫర్ 9 వికెట్స్ పడినాయి. సో దాని తర్వాత చివరి వికెట్కి వాళ్ళ కేపర్ దాని తర్వాత టైలెండర్స్తో కలిపి సో లాస్ట్ వికెట్కి 25 రన్స్ అయితే పార్ట్నర్షిప్ ఇచ్చాడు. సో ఆ పార్ట్నర్షిప్ కనుక రాకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు మన వాళ్ళు గెలిచేవాళ్ళు. సో అదొక్కటే డ్రాబ్యాక్ అని అయితే చెప్పాలా. సో దాని తర్వాత మరి 115 రన్సే కదా ఈజీగా చేజ్ చేసేస్తారనుకున్నాం. కానీ మనకి ఫస్ట్లోనే ఒక షాకింగ్ అయితే తగిలింది. అదేంటంటే అభిషేక్ శర్మ. సో మనకి ఆల్రెడీ ఐపీఎల్లో చూసాం, అభిషేక్ శర్మ పిచ్చి కొట్టుడు కొడతాడు పేసర్స్ని అయితే. సో అది గ్రహించాడు. సికిందర్ రాజాగా ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి సో సికిందర్ రాజా ఫస్ట్లోనే స్పిన్నర్ని తీసుకురావటం, సో అది అసలు స్పిన్నర్ని తీసుకురావటం వాళ్ళ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ 3 బాల్స్ డాట్ చేశాడు. దాని తర్వాత 4th బాల్ హిట్టింగ్ చేసేసాడు. సో దాని తర్వాత డీప్ మిడ్ వికెట్లో దొరికిపోయాడు అభిషేక్ శర్మ. సో ఎప్పుడైతే ఫస్ట్ వికెట్ పడిందో సో దాని తర్వాత టప వికెట్లు పడటం స్టార్ట్ అయినాయి. సో దాని తర్వాత రుతురాజ్ ఏదన్నా కొంచెం మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పుతాడు అనుకుంటే రుతురాజ్ కూడా 7 రన్స్ కొట్టేసి దాని తర్వాత స్లిప్లో క్యాచ్ ఇచ్చేసాడు. సో ఆ బాల్ అయితే అసలు బాల్ లెగిసిందా లేదా అన్నట్టు అయితే బాల్ వచ్చేసింది. సో ఏదేమైనా సరే స్లిప్లో క్యాచ్ ఇచ్చేసి 7 రన్స్కి అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత మనకి రియాన్ పరాగ్ కొంచెం అగ్రెసివ్గా ఆడాడు. సో ఐపీఎల్లో ఎలాగైతే పర్ఫామ్ చేశాడో అదేవిధంగా కొంచెం అగ్రెసివ్గా ఆడదామని ట్రై చేశాడు. దాని తర్వాత క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత వచ్చిన రింకు సింగ్ అదేవిధంగా అవుట్ అయ్యాడు. సో ఇక్కడ మనం క్రెడిట్ ఇవ్వాల్సింది చతారాకి. సో అతను కొంచెం పేస్ అయితే చాలా తక్కువగా ఉంది, కానీ తను వేసిన బాల్స్ కొంచెం షార్ట్లు ఆడే బాల్స్. సో అలాగా ఇద్దరు దొరికిపోయారు. సో దాని తర్వాత మన ఇన్నింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 22 రన్స్కే 4 వికెట్స్ కోల్పోయినాయి. సో దాని తర్వాత మనకి ధ్రువ్ జురెల్, దాని తర్వాత మన శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరి మధ్య ఒక 21 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత ధ్రువ్ జురెల్ అవుట్ అవడం జరిగింది. సో ధ్రువ్ జురెల్ అవుట్ అయిన తర్వాత మనకి సుందర్కి అలాగే గిల్కి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ నడుస్తుందనగా మనకి సికిందర్ రాజా వచ్చి మళ్ళీ గిల్ని అవుట్ చేయడం. సో దాని తర్వాత మనకి సుందర్ ఒక్కడే ఉండిపోవడం. సో సుందర్కి టైలెండర్స్ ఒకళ్ళే టైలెండర్స్లో కొంచెం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే రవి బిష్ణోయ్ కొంచెం సపోర్ట్ ఇస్తాడు అనుకుంటే మళ్ళీ తొందరగా అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత ఆవేష్ ఖాన్ ఇన్నింగ్స్ మనకి ఈరోజైతే కొంచెం మంచి ఇన్నింగ్స్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఆవేష్ ఖాన్ ఒక మంచి 2 4లు కొట్టాడు. సో దాని తర్వాత దాని తర్వాత బాల్ కూడా షార్ట్ ఆడి దాని తర్వాత క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం. సో ఆవేష్ ఖాన్ మ్యాచ్ని విన్ చేసే విధంగా మ్యాచ్ని అయితే తీసుకెళ్ళాడు. సో దాని తర్వాత అవుట్ అవటం, దాని తర్వాత ఇంకా ఎవరు కూడా టైలెండర్స్లో మనకి సుందర్కి సపోర్ట్ చేసే స్థితిలో అయితే ఎవరు లేరు. సో సుందర్ అయినా సరే 27 రన్స్ చేశాడు. ఎన్ని బాల్స్ తీసుకున్నాడు అనేది కాదు. సో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఖచ్చితంగా సుందర్ అలాంటి ఇన్నింగ్సే ఆడాలి. సో ఏదేమైనా సరే మ్యాచ్ అయితే ఓడిపోయాం. సో అయితే దీంట్లో మనం వాళ్ళు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం మొన్నే లాస్ట్ శనివారమే మనం T20 వరల్డ్ కప్ కొట్టి మళ్ళీ ఇదే శనివారం మళ్ళీ 1 వీక్లోనే మనకి ఇంత పెద్ద షాక్ తగిలింది అని అయితే మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి సహజం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమే ఆస్ట్రేలియాని ఓడించింది. దాని తర్వాత పాకిస్తాన్ని ఇదే జింబాబ్వే ఓడించింది. దాని తర్వాత అంతకుముందు చూసుకున్నట్టయితే ఐర్లాండ్ లాంటి టీం, ఇంగ్లాండ్ లాంటి టీంని అంతకుముందు మంచి టీం ఉన్నా కానీ అలాంటి టీంను కూడా ఓడించేసింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అది కాక మనకి ఈరోజు మెయిన్ టీం అసలు మెయిన్ టీంలో ఆడిన ప్లేయర్స్ ఒకళ్ళు కూడా లేరు ఇక్కడ. సో దాంతోపాటు ఇది బీ టీం. సో ఇలాంటివి జరగటం కామన్. కానీ ఇక్కడ మెయిన్గా మనకి ఎక్కడొచ్చిందంటే
మనకి రింకు సింగ్, దాని తర్వాత మనకి రియాన్ పరాగ్, వీళ్ళిద్దరూ అగ్రెసివ్గా కనుక ఆడకుండా కొంచెం మ్యాచ్ని కనుక నిలబెట్టినట్టయితే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయేది. సో అక్కడ తొందరగా వికెట్లు పడిపోవడం ఒక్కటే కొంచెం నెగిటివ్ అయితే మ్యాచ్కి. సో అయితే ఏదేమైనా సరే మన వాళ్ళు మనం అనుకుంది బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారనుకున్నాం. సో ఆ బ్యాటింగ్ ఈరోజు స్ట్రగుల్ అయింది. కానీ బౌలింగ్లో చూసుకున్నట్టయితే మనం క్రెడిట్ ఇవ్వాల్సింది రవి బిష్ణోయ్కి. సో రవి బిష్ణోయ్ అసలు ఆ లెంత్లు, దాని తర్వాత ఆ గూగ్లీలు వేయటం అసలు మైండ్ పోయింది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి. సో దాని తర్వాత జింబాబే వాళ్ళకి కూడా అసలు ఎలా ఆడాలనేది కూడా అర్థం కాలేదు. సో 4 వికెట్లు తీసుకున్నాడు. సో మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దాని తర్వాత సుందర్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అక్కడ కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు వీళ్ళిద్దరు. సో దాని తర్వాత మన పేసర్స్ విషయంలోకి వస్తే ఖలీల్ అహ్మద్ని ఫస్ట్ ఓవర్ ఒక 6 రన్స్ ఇచ్చినా కానీ తర్వాత ఒకే ఓవర్లో 17 రన్స్ ఇచ్చేసాడు. సో అది అసలు ఎందుకు జరిగింది, అసలు అక్కడ ఖలీల్ అహ్మద్ తప్పు ఏమైనా ఉందా అంటే ఖలీల్ అహ్మద్ తప్పు అయితే అక్కడ ఏం లేదు. ఎందుకంటే బౌన్సర్స్ ట్రై చేస్తున్నాడు. బౌన్సర్ వాళ్ళు అక్కడే లేపుతారు అనుకుంటే వాళ్ళు లెంత్ అలాగే లైన్ కూడా కొంచెం మిస్ అయింది. సో దాని ద్వారా వాళ్ళు 4లు కొట్టడం ఇలాంటివి జరిగినాయి. కానీ కరెక్ట్గా లైన్ వేసినట్టయితే కరెక్ట్గా అవన్నీ క్యాచెస్ వచ్చే బాల్స్. సో ఇలాంటివి సహజం జరుగుతాయి కాబట్టి. సో దాని తర్వాత మనకి ముఖేష్ కుమార్ ఒక్కడే కొంచెం మంచిగా ఫస్ట్లో ఒక వికెట్ తీసేయటం, దాని తర్వాత కొంచెం మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం. సో దాని తర్వాత ఆవేష్ ఖాన్ కొంచెం 29 రన్స్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఒక వికెట్ తీసుకున్నాడు. సో అయితే మనకి ముఖేష్ కుమార్ కొంచెం పేసర్స్లో మంచి బౌలింగ్ వేసాడు. దాని తర్వాత ఇద్దరు స్పిన్నర్స్ ఎక్స్ట్రాడినరీ. సో దీని తర్వాత మరి వాళ్ళ బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే వాళ్ళ బౌలింగ్లో చతారా ఒక 3 వికెట్లు తీసుకున్నాడు. దాని తర్వాత సికందర్ రాజా ఒక 3 వికెట్లు తీసుకున్నాడు. సో కానీ ఫస్ట్ ఓవర్లో చూసుకున్నట్టయితే బెన్నెట్ గనక బౌలింగ్ అయిపోయినట్టయితే అభిషేక్ శర్మ ఈరోజు మ్యాచ్ని ఫస్ట్లోనే అసలు ఫినిష్ చేసేవాడు. సో దాని తర్వాత వాళ్ళకల్లే ఇంకొక బౌలర్ ఎవరంటే వాళ్ళకల్లే 140 పేస్ ఎవరన్నా వేయగలుగుతున్నారంటే ఒకే ఒక బౌలర్. సో అతను ఎవరో కాదు, ముజరబాని. సో అతని గురించి ఫస్ట్ వీడియోలోనే మనం చెప్పుకున్నాం. సో అతను కొంచెం మంచి బౌలింగ్ వేస్తాడు, 140+ వేయగలుగుతాడు అని అయితే చెప్పుకున్నాం. సో అతనే ఈ మ్యాచ్లో ఒక ఎండ్ నుంచి వాళ్ళు చతారా నుంచి స్లోవర్ బాల్స్ వస్తుంటే ముజరబాని నుంచి ఒక 140 పేస్ అలాగా ఒకే ఒక బౌలర్. సో 140 వేయగలుగుతున్నాడు. సో దాని తర్వాత ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు అనుకోండి. సో అది వేరే విషయం. అయితే ఏదేమైనా సరే మ్యాచ్ 1 or 2 రన్స్ మాత్రమే చేశారు. సో అయితే ఇక్కడ పిచ్ ఏమన్నా ఇబ్బందిగా ఉందంటే పిచ్ అలాంటి 1 or 2 రన్స్కి పరిమితమయ్యే పిచ్ కాదు, 115 రన్స్కి పరిమితమయ్యే పిచ్ అయితే కాదు. సో ఇక్కడ 140 రన్స్ ఆ మధ్యలో వచ్చే పిచ్ ఇది. సో మనం చెప్పుకున్న బౌన్సర్స్ లెగుస్తాయి ఈ మ్యాచ్లో. సో దాని తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండిద్దని చెప్పాం. సో వాళ్ళు ఫస్ట్లో చేసింది అదే. ఫస్ట్ వాళ్ళకి పవర్ ప్లేలో చూసుకున్నట్టయితే వాళ్ళు కంప్లీట్గా కొంచెం డామినేట్ చేసినట్టు కనిపించారు. 5 ఓవర్లో చూసుకున్నట్టయితే 40 రన్స్ వరకు చేశారు. సో ఇలాగ వాళ్ళ టీమే 40 చేసిందంటే మన టీము ఆటోమేటిక్గా 50-60 చేసిద్ది. సో కానీ మన వాళ్ళు టపటపా వికెట్లు కోల్పోవడం వల్ల ఇలా జరిగింది. సో అయితే రేపు సెకండ్ మ్యాచ్ ఉంది కాబట్టి సో ఇప్పటికి మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనా సరే నెక్స్ట్ మ్యాచెస్ ఆటోమేటిక్గా మన వాళ్ళు గెలుస్తారు. సో అది తెలిసిందే కాబట్టి దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాచ్ రేపటి గురించి అయితే మళ్ళీ మాట్లాడదాం.